మా అన్నయ్య మమ్మల్ని గృహప్రవేశానికి పిలిచాడో, అందుకని పొద్దున్నే లేచి అలా టిఫిన్ తినేసి అలా బస్ ఎక్కి అలా వెళ్ళిపోయి ఎండలో డ్రై అయిపోయింది కదా, కొంచెం పుచ్చకాయ అలా తినేసి అలా చిన్నగా పూజ చేసేసుకొని అయితే ఫంక్షన్లో ఎవరైనా చిన్నపిల్లలు దొరికితే ఆలస్యం, పిల్లల్ని పిండుకొని తినేస్తాం కదా. పిల్ల అయితే పాలకోవాలా ఉందని ఎవరు వదలట్లేదు, నల్లేరు చేస్తాం అనమాట. ఫంక్షన్ అయితే బీభత్సంగా జరిగిపోయింది. ఫుడ్ అయితే అదిరిపోయింది అనమాట. ఫుడ్లో స్పెషల్ ఏంటో తెలుసా, నాకు ఇష్టమైన జున్ను అదనమాట. అందరం అలా తినేస్తాం. ఏదో స్టైల్ కోసం అలా నుంచొని పెడుతున్నట్టు పెట్టాను అనమాట. మేము ఇద్దరు అయితే గొడవ ఆడుకుంటూ అలా పెట్టేశాం. మీ తర్వాత గొడవ ఆడుకుందాం, నాకు పెట్టండి అంటుంది మా వదిన అయితే. తర్వాత మా అన్నయ్య అయితే అక్క చెల్లెళ్ళందరికీ చీరలు పెట్టాడనమాట. చీరలు అయితే అందరికీ చాలా నచ్చాయి. మా వదిన అయితే సీక్రెట్ చెప్తుంది. ఏంటనుకుంటున్నారా, ఐ లవ్ యూ అని చెప్పింది అనుకుంటున్నారా? కాదండి, బొట్టు పెడతా వదిన అని చెవిలో చెప్తుంది అనమాట. అలా పెట్టేసింది హ్యాపీగా. చూడండి చీర చూపిస్తాను, మా అన్నయ్య పెట్టింది. మా అన్నయ్య ఇంట్లోకి వెళ్ళినందుకు హ్యాపీగా చీరలు పెట్టాడు కదా. నాకేం కలర్ వచ్చిందో చూపిద్దాం అనుకున్నాను. పర్పుల్ అనమాట, చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందా? అలా ఫంక్షన్ అయిపోయింది. అలా కొంచెం ఫుల్ తినేసాం కదా, కొంచెం డ్రింక్ తాగి వెళ్ళిపోతున్నాం.